భారతం ఎందుకని గొప్ప గ్రంథం అయింది అంటే అనేక వేల విషయాలు చెప్పచ్చండి భారతంలో. ఎందుకంటే అది మహాసముద్రం, ప్రతి అలా గొప్పదే, ప్రతి సన్నివేశం గొప్పదే. అయితే ఈ కీలకం ఉంటుంది ప్రతిదానికి కూడా, క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం ముందు సెట్టింగ్ ఉంటుంది. ఒక సినిమాలో ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ సెట్ చేస్తాడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు, తర్వాత వాటి మధ్యన ఘర్షణ పుట్టించి ఒక నాటకీయంగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి దానికి అద్భుతమైన కంక్లూజన్, ఒక ముగింపు ఇవ్వాలి. ఇది కథా లక్షణం. నేను ఆ కథా లక్షణంతో భారతాన్ని చూసి ఆ భారతం చెబుతున్నా మీకు. దీంట్లో ధర్మము అవన్నీ పక్కన పెట్టేసేయండి, త్యాగము ఇవన్నీ అవి సామాన్య మానవులకు కూడా ఉంటాయి, వారి శాస్త్రానికి దానికి సంబంధం లేదు. సామాన్య మానవుల కోసం చాలా సామాన్యంగా చెప్పారు, మనం విశేషంగా చెప్పేసి అవి మనం అందకుండా చేసేస్తున్నాం సహజంగా. భారతంలో ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఉంది, అది దాని ఆయువు పట్టు అక్కడ ఉంది. జోదము, ద్రౌపది చీరలాగటము ఇవి కాదు, ఒక ప్రధానమైన అంటే సెట్టింగ్, క్యారెక్టర్ సెట్టింగ్, ఒక పర్ఫెక్ట్ సెట్టింగ్ ఎక్కడ ఉందనంటే పాండురాజు మరణం. పాండురాజు మరణంలో అసలు భారత కథ యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి అక్కడ ఉంది. తర్వాత డ్రామా, తర్వాత ఘర్షణ పుట్టడం, నాటకీయంగా పరిణామాలు అవన్నీ తర్వాత జరుగుతాయి. ఏమిటంటే పరమాద్భుతమైన విషయం, పాండురాజు తన భార్యతో కలిస్తే చచ్చిపోతాడండి. ఎక్కడన్నా అసలు ఎవడన్నా ఊహిస్తాడండి? వాడి భార్యతో వాడు ఆనందంగా ఉంటే వాడు చచ్చిపోతాడు. ఏమిటండి అసలు ఏమిటి అసలు ఆ ఊహ? ఎటువంటి క్రిటికల్ కాన్ఫ్లిక్ట్ అండి అసలు. ఆ భార్యతో ఎవడన్నా ఎందుకు సతిని పెండ్లాడుట సంసార సుఖముకే అన్నాడు. ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? ప్రతివాడు పుత్ర సంతానం కోసం పెళ్లి చేసుకోరు ఎవరు. వాడు అంత గొప్పవాళ్ళు ఎవరు కాదు, మహానుభావులు ఎవరు కాదు, అందరూ కూడా నైష్టిక బ్రహ్మచారులు, కేవలం సంతానాపేక్షతో పెళ్లి చేసుకోరు. స్త్రీ పురుషుల యొక్క శారీరకమైనటువంటి ఆనందం కోసం ఆయా వయస్సుల్లో ఆ వయోధర్మాన్ని పాటించి ఆనందం ధర్మబద్ధంగా పొందడం కోసం పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా. ఒరే నువ్వు గనక నీ పెళ్ళాన్ని కనుక తాకితే నువ్వు చస్తావురా అని ఒక ఋషి చెప్పించాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏమిటి అసలు? అటువంటి ఊహ చూడండి, ఒక కథ రచనలో అటువంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశ కల్పన, దానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా పెట్టారు. అది చెప్పాలంటే మళ్ళీ గంట పడుతుంది, అది పక్కన పెట్టేస్తాను. మాద్రిని ఋషి ధర్మం అవలంబించినటువంటి పాండురాజు, నాకు ఇక ఈ ఋషే నన్ను శపించాడు, ఒక ఋషిని నేను ఇలా బాధించాను, చంపేశాను, ఆయన ఏమో నన్ను ఇలా శపించాడు, ఎందుకు నేను ఇంకా నాకు ఇక ఎటువంటి ఆపేక్షలు లేదు, ఇక శరీరం మీద కానీ జీవితం మీద కానీ అని రాజ్యం మీద కానీ వదిలేసి పర్ణశాల వేసుకుని ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి ఋషి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాడు ఒక వసంత ఋతువు రావటంతో ఆ ఋతు ధర్మానికి, కాలధర్మానికి వశుడై మాద్రిని చేయబట్టుకున్నాడు. స్వామి శాపం ఉన్నది అని గుర్తు చేసింది. పర్వాలేదు అన్నాడు. పర్వాలేదంటే పోతారు స్వామి అంది. పోతే పోతాను కానీ ఇలా పోలేను అన్నాడు. సరే పోతే ఆయనతోనే పోదామని చెప్పి ఆవిడ కూడా వెళ్ళింది, ఆయన పోయాడు. ఇంతే కదా మనకి తెలిసింది 4 ముక్కల్లో. ఇక్కడండి అసలు రసాన్ని, అసలు విషయాన్ని మనం వదిలేస్తాం. ధర్మం ఎప్పుడు కూడా రసాన్ని పక్కకి తీసేసేస్తుంది. ఈ ప్రపంచంలో ఇట్లాంటి అద్భుతమైన సన్నివేశం శోకరసంతో ఎవడన్నా సరే క్రియేట్ చేయగలరా? ఎవడన్నా సరే ఏ వాంగ్మయంలోనా సరే, ఏ ఎపిక్లో ఉన్నా సరే విదేశాల్లో ఉన్నదా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. భర్త చనిపోయాడు, తను భర్త ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం వెళ్ళి పర్ణశాలలో ఉన్నటువంటి ఎక్కడో కొండ దగ్గర, జలపాతం దగ్గర వీళ్ళు కలిశారు. అక్కడ వాడు చనిపోయాడు ఆ భర్త. ఎక్కడో 1 మైలు దూరంలో పర్ణశాల ఉన్నదండి. అక్కడ కుంతి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. ఎట్లా వీళ్ళ ఏకాంతంలోకి ఇంకోటి ఎవడు రాడు కదా, ఎవరు లేరు. ఏకాంతంలో వాడు చనిపోయాడు భర్త. ఈ భర్త శవాన్ని మోసుకుని ఎడుతుందా, వదిలేసి ఎడుతుందా, అరుస్తుందా? ఏమిటండి అసలు? ఎటువంటి స్థితి అండి ఆ క్యారెక్టర్, ఆ పాత్ర? ఆ భర్త శవాన్ని అక్కడ వదిలేసి వచ్చింది. వస్తున్నప్పుడు ఎట్లా వచ్చింది? పరిగెత్తుకుని వచ్చిందా? భారంగా అడుగులేస్తూ వచ్చిందా? ఎలా మనం ఊహించగలమా అసలు ఆ శోకరసాన్ని, ఆ బాధని? అలా వచ్చింది. వచ్చి అక్క అక్క అని పిలిచింది కుంతిని. ఆ విలాపంతో కూడుకున్న కంఠస్వరం విని
కుంతి కంగారు పడుతూ బయటకు వచ్చింది. పిల్లలు కూడా వచ్చారు. పిల్లల్ని అక్కడ ఉంచి నువ్వు రా అంది. చూడండి, అసలు అక్కడ ఆ కాస్తలోనే విఘ్నత, వివేకం. పిల్లలు అక్కడ ఉంచి కుంతి వచ్చింది. అసలు మీరు అలా చూస్తే పిల్లలు అక్కడ పాండవులు పసిపిల్లలు, ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ సవతులు, చచ్చిపోయిన శవమై ఉన్నటువంటి పాండురాజు. ఏమిటండి ఆ సన్నివేశం? మన నాథుడు చనిపోయాడు, ఎలా? మేము కలిశాము. ఎందుకని? నేను చెప్పాను, ఆయన వినలేదు, కలిశాము, చనిపోయాం. కుంతి ఎన్ని తిట్లు తిట్టాలండి? 1000 ఎపిసోడ్లు అండి ఇక్కడి నుంచి. దుర్మార్గురాల, ఆ మొగుడిని పొట్టన పెట్టుకున్నావు కదే, ఆ పసివాళ్ళు ఏమైపోతారే, ఇస్తే ఎన్ని రాయనే రాయొచ్చండి. ఇక రైటర్కి చేతులు ఇరిగిపోయేలాగా, ఆ డైరెక్టర్కి పిచ్చెక్కేలాగా, వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియనట్టుగా నటీనటులు అన్ని డైలాగులు మాట్లాడుకోవచ్చు. చివరికి పిచ్చెక్కిపోయి చూసిన వాళ్ళు కూడా అవే డైలాగులు మొగుడితో మాట్లాడి, అవే భార్యతో మాట్లాడి, వచ్చిన వాళ్ళతో మాట్లాడి అట్టా కూడా అయిపోవచ్చండి. సమాజం మొత్తం కూడా అంత అంత సాగతీసింది ఆ సీరియల్ని. వెంటనే కుంతి అన్నదండి, ఏం మాట్లాడాల. తర్వాత ఆ పర్యవసానం ఏం జరగాలని, సరే అయితే నేను ఆయనతో సహగమనం చేస్తానంది. కాదు కాదు నేను చేస్తానంది మాధురి. కాదు, నేను పెద్ద భార్యని పట్టపురాణి, నేను చేస్తానంది. కాదు కాదు అక్క, నేనే చేస్తాను దీని కారకురాన్ని. సరే చేయమంది. చూడండి, నేను చేస్తానని కుంతి ఎందుకని అన్నది? అసలు సహగమనం ఏమిటి? దాని గురించి రకరకాల మూఢనమ్మకం అని, దుర్మార్గం అని, అమానుషం అని ఇన్ని రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5000 ఏళ్ల కిందట జరిగినటువంటి భారతంలో ఈ సహగమనం సీను, 8 లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి రామాయణంలో దశరథుడు చచ్చిపోయినప్పుడు కౌశల్య సహగమనం చేయలా, సుమిత్ర చేయలా, కైక చేయలా. ఎందుకని? సహగమనం అనేటువంటిది తప్పనిసరి కాదు, నిర్బంధం కాదు. ఆ మహారాజుతో, ఆ భర్తతో సకల భోగాలు అనుభవించింది. తాను అనుభవించినటువంటి భోగం లేదు ఇక. ఇప్పుడు ఆ భర్త చనిపోయిన తర్వాత ఇంక ఏమిటి? ఎందుకు ఇంత ఏదో అన్నమో ఏదో ముద్ద తినటం, పడుకోవటం, ఏదో ఇప్పుడు చావటం కాదు. ఆ భర్తతోనే చనిపోతాను, నాకు ఇక శరీరం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆయనతోనే వెళ్ళిపోతాను, ఆయనతో నాకు సకల ప్రపంచాన్ని చూసాను చాలు నాకు అని అంత ప్రేమించారు, అంత ఆరాధించారు. ఆ ప్రాణంతో వీళ్ళ ప్రాణాలు ముడి వేసుకుని అలా బతికారు. అందుకని వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక నాయకుడు చనిపోయినప్పుడు ఆత్మాహుతి చేసుకోవట్లా, ఆ శోకాన్ని తట్టుకోలేరు వాళ్ళు, ఆ ఎడబాటును తట్టుకోలేరు. మాకొద్దు, మేము ఆయనతో వెళ్ళిపోతాం అంతే, నాకు ఈ శరీరం కాదు కావాల్సింది, మాది ప్రాణ సంబంధం, ఆత్మబంధం అనే స్థితిలో వెళ్ళిపోయారు. మనం ఏంటంటే శరీర దృష్టి వచ్చేసి శరీరానికి బాగా విపరీతమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చేసి మనం అనవసరంగా తీసుకెళ్లి ప్రాణాన్ని నిర్బంధంగా చేస్తున్నారు. అలా చేశారు కూడా. ఇదంతా దురాచారం అయిన తర్వాత. కానీ స్త్రీలు వాళ్ళంతటా వాళ్ళు సకల భోగాలు ఆ పురుషుడితో అనుభవించి, ఇక చాలు నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు, ఆయనే లేకపోతే ఎందుకు, ఆ మూల నక్కి ఈ మూల నక్కి నన్ను వాళ్ళు వీళ్ళు తక్కువగా చూసి మేము ఎడుతుంటే సమాజం గౌరవించి పక్కకి తప్పుకునే పూలవానలు కురిపించింది. ఇప్పుడు ఇవాళ ఆయన వెళ్ళిపోతే నేను ఎక్కడో ఎందుకు ఈ బతుకు నాకు అనుకుని వాళ్ళు అలా చనిపోయిన వాళ్ళు. అందుకని కుంతి, నేను చనిపోతాను, నా ధర్మం ఉంది పట్టపురాణిగా. ఎందుకనంటే మాద్రిని కూడా ఎందుకని తిట్టలేదంటే, తను కూడా ఒక కన్యగా ఉన్నప్పుడు తెలియకుండా ఒక పొరపాటు జరిగింది. ఇవి జరుగుతూ ఉంటాయి సహజంగా. అది తెలిసినటువంటి పరిణతి, ఆ విఘ్నత, వివేకము కుంతికి ఉన్నాయి. వెంటనే చూపించింది, సరే నేను సహగమనం చేస్తాను. మాద్రిని ఏమల్లా, ఎందుకంటే కాలం యొక్క ప్రభావం వల్ల ఎలా జరుగుతాయో సంపూర్ణంగా తెలిసినటువంటి విఘ్నురాలు కుంతి. నేను చేస్తాను అంటే సరే చేయమంది. ఎందుకని? ఇక్కడ చూడండి, మాద్రి చేయకుండా కుంతి బలవంతంగా తను సహగమనం చేసింది అనుకోండి, మాద్రి 5గురిని కలిపి ఉంచలేదండి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా తల్లికి కాళ్ళకి దండం పెట్టాలంటే మా అమ్మా నాన్నని పొట్టన పెట్టుకుంది, ఈవిడి కాళ్ళకి దండం పెట్టాల్సి వస్తుంది అనేటువంటి భావం. చుట్టూ బంధువులు అంటారు, అందరూ అనుకుంటారు వాళ్ళ అమ్మా నాన్నని పొట్టన పెట్టుకుందయ్యా పాపం. మాద్రికి వీళ్ళని కలిపేటువంటి శక్తి ఉండదు ఇక అక్కడ ఆ సన్నివేశంలో. అందుకని కుంతి మాద్రిని సహగమనం చేయమంది. మాద్రి కూడా సహగమనం చేసింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ తరువాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ ముగ్గురితో పాటు వీళ్ళిద్దరినీ కలిపిందండి కుంతి. వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు.
పంచపాండవులు అనేటువంటి ఒక సమైక్య భావన, ఇద్దరు తల్లుల బిడ్డలుగా లేరు, పంచపాండవులు అయ్యారు వీళ్ళు. చూడండి తమాషా. ఆ భావనతో ఉండటం వలన అర్జునుడు జయించుకొచ్చినటువంటి ద్రౌపదిని నకుల సహదేవులు కూడా భార్యగా చేసుకునేటువంటి అవకాశం కలిగింది. వీళ్ళు వేరే కుంపటి పెట్టుకున్నారనుకోండి, భారతం మొత్తం కూడా పోయేది. వాళ్ళ మేనమామల దగ్గరికి వెళ్ళిపోయినా ఇట్లా జరిగింది కదా అని. ఉమ్మడి కుటుంబాలు అందుకని కలిసి ఉండేవి. ఈ శక్తులన్నీ కూడా ఉమ్మడి సమైక్యంగా ఉండటం వల్ల కలిగేటువంటి లాభాలు తెలుసు కనుక వాటిని అలా ఇవి పట్టి ఉంచింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందుకని రక్షింపబడింది వేల సంవత్సరాలు. అంటే వాళ్ళ మేనమామల దగ్గరికి వెళ్ళిపోతే ఏమయ్యేది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పొట్టం పెట్టుకుని వాళ్ళకు కూడా బుద్ధి లేదు, ఈ అన్నలతో విడిపోయి వాళ్ళు అక్కడ వేరు కుంపడిపోయారు, మేనమామల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు చరిత్రహీనులు అయిపోయేవాళ్ళండి. వీళ్లతో కలిసి ఉన్నారు. ఆ కుంతికి పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ అమ్మని ఈ అమ్మలో చూసుకున్నారు. ఆ అన్నల మాటకు ఎదురు చెప్పలా, వినయ విధేయతతో పరాక్రమవంతులై వివేకవంతులై ఒదిగున్నారు. మాట్లాడాల ఎక్కడ ఎప్పుడు వాళ్ళకి ఎదురు చెప్పలా. వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులుగా వీళ్ళని చూశారు, వాళ్ళ ప్రేమని పొందారు. ఈ ఐదుగురి యొక్క బలం ఉన్నది చూసారా, ఈ ఐదుగురి బలం భారతీయ కుటుంబ వ్యవస్థ బలం. పెద్దవాళ్ళు చేసినటువంటి మాద్రి చేసినటువంటి తప్పు నకుల సహదేవులు వివేకంతో విధేయతతో వీళ్లతో కలిసిపోయి ఉండటంతో మాద్రి గురించి ఎవడూ మాట్లాడుకోలే. భారతంలో కర్ణుడి గురించి ఒక మాట అనేవాడు ఉన్నాడు, కుంతి గురించి ఒక మాట అనేవాడు ఉన్నాడు, ఎంత పెంచిన కుంతి గురించి. మాద్రిని గురించి అనేవాడు ఒక్కడు లేడు. చూడండి తమాషా. ఎందుకనంటే నకుల సహదేవుల యొక్క వివేకము విధేయత. అలా మన యొక్క ప్రవర్తనతో పెద్దవాళ్ళ తప్పుని కూడా మరిపించేయచ్చు, దాన్ని కూడా మాపు చేసేయవచ్చు అని నిరూపించినటువంటి వాళ్ళు ఆ భరతుడు, ఈ నకుల సహదేవులు. అందుకనే ఈ భారతీయ కుటుంబ వ్యవస్థకి రామాయణ భారతాలు గాథలుగా బోధలు చేస్తూ పిల్లలకి ఆ కథలు చెబుతూ మన వాళ్ళు తరతరాలుగా ఎలా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ అద్భుతమైనటువంటి సంక్రాంతి శుభవేళ మన సంస్కృతి సంప్రదాయాలకు గొడుగు పడుతూ ఒక మహనీయుని ముఖ్య అతిథిగా రప్పించి ఇక్కడ చెన్నై నగరంలో ఉండేటువంటి తెలుగు భాషాభిమానులు, విఘ్నులు, రసజ్ఞులు అందరినీ కూడా ఒక చోటకి చేర్చి చక్కని సభని జరిపిస్తున్నటువంటి కళాసుధ శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను. రామాయణ మహాభారతాల్ని మన దైనందిన జీవితాలతో కలిపి చాలా చక్కగా చెప్పినట్టు శ్రీ జొన్నవిత్తుల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మరొక్కమారు హర్షంతో కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ భోజనాలు అయ్యి వచ్చాక మరొక్కమారి వారి ప్రవచనాల్ని, ఉపన్యాసాన్ని మనం వినే అదృష్టాన్ని మనం పొందవచ్చు అనుకుంటున్నాం. దగ్గర భోజనాలు రెడీగా ఉన్నాయి, మీరు అందరినీ వెళ్ళవలసిందిగా